హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు గుంత పునుగులు, పొంగనాలు అండ్ గ్రీన్ చిల్లీ పికిల్ చేయబోతున్నామండి. ఫస్ట్గా అయితే ఒక తపాలా పెట్టుకున్నామండి చట్నీ కోసం. దానిలో కొంచెం ఆయిల్ వేసాము, దానిలో జీలకర్ర, అలాగే పచ్చిమిరపప్పు అండ్ అందులోనే కొంచెం మినపపప్పు, దాని ధనియాలు కొంచెం కూడా వేసుకోవాలండి. స్పూన్లో పెట్టుకున్నాం. ఫస్ట్ ఆనియన్ వేసుకున్నామండి. ఆనియన్ కొంచెం పచ్చివాసన వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఏదైనా ఆపేసేయచ్చు. దానిలోనే పచ్చిమిర్చి అండి, గ్రీన్ చిల్లీ, కొంచెం గ్రీన్ చిల్లీ ముద్దుగా వేసుకోవాలండి. చిల్లీ చిల్లీ కాబట్టి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలండి. దానిలోనే టమాటా వేసుకోవాలండి. టమాటా కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు ముందుగానే కొంచెం పొట్టు తీసుకొని అది కూడా అందులో వేసుకోవాలండి. అది కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం వేసుకోవాలండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు. మొత్తం అంతా అలా అయిపోయిందండి. అలా వేగిపోయింది. చట్నీ రెడీ అనమాట. ఇప్పుడు ఒక బౌల్లో దోశ పిండి అండి వేసుకున్నాము. దానిలోనే చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. అందులోనే గ్రీన్ చిల్లీ కూడా చిన్న పీసెస్ చేసుకుని అవి కూడా వేసుకున్నాము. అందులోనే ముందు కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకున్నాము. దానికి జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకొంతగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుంటే కొంచెం పచ్చెనపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో మన నోటి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాం. పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాం. కొంచెం అన్నింటిలో ఆ గుంతలన్నింటిలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఈ గుంతల్లా ఉన్నాయి కాబట్టి దీన్ని గుంత పునుగులు అంటారండి. చూడండి, అన్నీ కొంచెం ఒక స్పూన్ పెట్టుకొని ఆ గుంత సరిపడా ఈ మిక్స్ని వేసుకోవాలన్నమాట. చూసారా, అలా మొత్తం అన్నీ ఫిలప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం 5 minutes సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. చూసారా, అన్నీ బాగా కింద వేగాయి అన్నమాట. చూడండి, ఇలా తిప్పంగానే తిరిగిపోతాయండి. అవి పైన హోల్స్లా వస్తాయి. హోల్స్లా వచ్చాయి అంటే ఇంకా కింద అయిపోయినట్టే. మనం ఇంకా రివర్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం రివర్స్ చేసుకున్నాం. ముందుగా చేసుకున్న గ్రీన్ చిల్లీ పచ్చడి అనమాట. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. చూడండి, చాలా టేస్ట్ బాగుందండి. మాకైతే బాగా నచ్చాయి. ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చామన్నమాట టేస్ట్ చేయమని. ఫస్ట్ ఆయనకి ఇచ్చామండి ఈరోజు మాత్రం. చూడండి, ఆయనకు కూడా చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి అన్నారు.